హలో ఎవ్రీవన్, నిసాన్ మైక్రా ఈరోజు మన వర్క్షాప్. ఈ బండికి డోర్ లాక్ అండ్ అన్లాక్ వేసినప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సో ఎవ్రీ టైమ్ వీ లాక్ ద డోర్ అండ్ అన్లాక్ ద డోర్ ఫ్యూజ్ ఎగిరిపోతూ ఉన్నాయి. ఒక్క మారు మీరు ఇక్కడ చూస్తే దానికన్నా ముందు శ్రీరామ్ కెన్ యూ జస్ట్ సే హాయ్. యా, సో శ్రీరామ్ ఈ వర్క్స్ చేస్తున్నాడు. సో ఎన్ని ఫ్యూజ్ ఎగిరిపోయినాయి చూసారా? ఫ్యూజులు పెట్టడం, డోర్ లాక్ అన్లాక్ బటన్ నొక్కుతున్నప్పుడు ఎగిరిపోతూ ఉన్నాయి. సో అల్టిమేట్గా వైరింగ్ చూసారా ఎంత కంపుగా ఉందో. ఈ వైరింగ్ అంతా చెక్ చేసి అటువైపు వైరింగ్ కూడాను, డ్రైవర్ సైడ్ కూడా చూస్తే టువర్డ్స్ డ్రైవర్ సైడ్ ఒక వైర్ డ్యూ టు వేర్ అండ్ టైర్ రబ్ అవ్వడం వల్ల బాడీకి స్లోగా ఇయర్స్ టుగెదర్ రబ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్స్పోజ్ అయ్యేలా లోపల ఇన్నర్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ కండక్టర్ మెటీరియల్ బాడీకి టచ్ అవ్వడం వల్ల షార్ట్ అవుతుంది. సో దట్స్ ద సొల్యూషన్. దానికి మళ్ళీ నీట్గా టేప్ చేసేసి శ్రీరామ్ మళ్ళీ అన్నీ ఫిక్స్ చేస్తున్నాడు. శ్రీరామ్ ఒకసారి ఆపరేట్ చేయగలవా? లాక్ అన్లాక్. సో ఇక్కడ చూద్దాం. అన్లాక్, లాక్, ఓకే, అన్లాక్. యా, అటువైపు డోరు లాక్, అన్లాక్, లాక్, అన్లాక్. యా, రైట్. సో అన్నీ పనిచేస్తున్నాయి. సో ఒక్కొక్కసారి చిన్న పని అయినాను దాని తాలూకా లేబర్ అన్నది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం తీసుకునే పని కాబట్టి కొంచెం లేబర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. జస్ట్ వైర్ టేప్ చేసేటమే, బట్ స్టిల్ మన అవర్స్ దట్ వే పుట్ ఇన్ ఆర్ ద టైమ్ దట్ వే పుట్ ఇన్ అనేది కౌంట్ అవుతుంది. సో కస్టమర్స్ ఇది అర్థం చేసుకోవాలి. సో ఇదే వెహికల్కి రియర్ రైట్ డోర్కి లాక్ మెషిన్ ఇంతకుముందు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. కస్టమర్ వేరే వర్క్షాప్ దగ్గర ఎక్కడో లాక్ మెషిన్ని బయటికి తీయించేశారు. సో ఇప్పుడు ఆ రియర్ రైట్ డోర్కి న్యూ లాక్ మెషిన్ మనం ఇన్స్టాల్ చేస్తే బండి తాలూకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఆ వర్క్స్ కూడా మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. రైట్. సో ఇప్పుడు మనం దీనికి మెషిన్ వేయాలా? మెషిన్ లేదు దాని తాలూకా ఏదో చూసా. దీనికి మెషిన్ వేయాలా, దానికి కనెక్షన్ ఇచ్చేసి మెషిన్ వేయాలా. సో నువ్వు లాక్ అన్లాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ సప్లై వస్తుందో లేదు చెక్ చేసే ముందు దానికే పెట్టిదా? దేనికి? దానికే ఉంచు. లాక్ అన్లాక్ కొట్టు. ఏం చేసావు? లాక్. ఇది లాక్ చేసినప్పుడు లైట్ వెలిగింది అంటే లాక్ చేసినప్పుడు సప్లై వచ్చింది. ఏ వైర్కి? బ్లూ వైర్కి. గ్రీన్ వైర్కి అంటే లాక్కి గ్రీన్, అన్లాక్కి ఇప్పుడు అన్లాక్ పెట్టు. ఇప్పుడు అన్లాక్ బటన్ నొక్కినప్పుడు సప్లై రావాలా? లాక్ కాదు, అన్లాక్. లాక్ పెట్టు. కాంటాక్ట్స్ ఎక్కడ సరిగ్గా పట్టట్లేదు కదా. నొక్కు, లాక్ నొక్కు. ఓకే, గ్రీన్కి వచ్చింది. అన్లాక్ నొక్కు. ఓకే, అదేందా? ఇప్పుడు ఈ వీడియో అంతా మళ్ళీ నేను ఎడిట్ చేయాలా? బాగా బుర్రొప్పుతున్నావు. పని పెట్టండి. రెండింటికి సప్లైలు వస్తున్నాయి. సో గ్రౌండ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు గ్రౌండ్ చెక్ చేయాలి కదా. పాజిటివ్ పెట్టి గ్రౌండ్ చెక్ చేస్తాం. పాజిటివ్ పెట్టి, పాజిటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? పాజిటివ్ మన దగ్గర లేదా? ఏం చేస్తాం? తొడుగు వెనక్కి కొంచెం లాగేమనుకో, కొంచెం తొడుగు వెనక్కి లాగడం ట్రై అవుతుందమ్మా. దానికి కానీ దీనికి కానీ అవుందా? కొంచెం క్లిప్ పెట్టడానికి సరిపోతాయి. అవుతాయి. లేదంటే మనం పాజిటివ్ని తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు. పెట్టు. రబ్బర్ మీద కాదు. ఓకే, రైట్. వదిలే, దాన్ని వదిలే. ఇంకో దానికి పెట్టు.
ఓకే, ఇప్పుడు ఒకసారి కనెక్షన్స్ చూపి. బ్లూకేమో క్లిప్ తాలూకా ఇది పెట్టావు, ఇటువైపుదేమో గ్రీన్కేమో మన టెస్ట్లో పెట్టావు. ఇప్పుడు రిమోట్ తోటి లాక్ అన్లాక్ చేయకు. రిమోట్ చూపించి ఇక్కడ లాక్ అన్లాక్ చేయకు. వెలిగింది. ఓకే, అన్లాక్. సో రెండు గ్రౌండ్ కూడా బాగుంది. సో పవర్స్ అండ్ గ్రౌండ్ రెండు చెక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు హ్యాపీగా కొత్త మిషన్ ఏదో వేసేయచ్చు. కొత్త మిషన్ ఓపెన్ చేయి. చూడ అక్కడ మిషన్ ఉంటుంది. ఒట్టి మిషన్ అంటే వైర్ లెంత్ వేసినాం. ఇంకో మిషన్ ఉందిగా పక్కన. పాది కదా కొత్త. ఓకే, సో ఈ కొత్త మిషన్లో దాన్ని పెట్టు. చెక్ చేయి, మిషన్ చెక్ చేయి. సో దట్ మిషన్ పని చేస్తుందో లేదో తెలుస్తుంది. ఇవన్నీ పనిచేస్తాయి కొత్తవి కాబట్టి, బట్ స్టిల్ ఎక్కించే ముందు ఒక చెక్ చేసుకోవడం బెటర్ కదా. మళ్ళీ రిమోట్తో లాక్ అన్లాక్ మిషన్ చూపిస్తూ రిమోట్ని ఇక్కడ చూపిస్తూ ఓకే. సో మిషన్ ఆల్సో వర్కింగ్ గుడ్. ఇక్కడ మిషన్ లేదు కదా, మిషన్ పెట్టాలి. ఇప్పుడు మిషన్ ఎలా పెట్టాలనేది దాని ఓరియంటేషన్ చూసుకొని, ఆల్రెడీ పాత కన్నాలు ఉన్నాయిగా, ఏవో కన్నాలు ఇదిగో ఇది ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నాయి 2 కన్నాలు. సో ఇది ఎలా పెడతాము అంటే ఇది పొజిషన్ దీనికి ఇక్కడికి రావాలి. వైరింగ్ కొంచెం లాక్కొని ఇందులోకి రావాలి. ఇందులోకి వస్తే మనకున్న కన్నాలు 2 కన్నాలు. ఈ 2 కన్నాలుకి క్లాంప్ పెట్టి ఆ క్లాంప్ బాడీకి ఇవ్వాలి. సో అది ఎలా చేయాలో చెప్తాను. డిస్కనెక్ట్ చేయి. ఇప్పుడు క్లాంప్ అందులో క్లాంప్ అంటే చూడు, అదిగో కన్నాలు ఉంది. ఓకే, సో మిషన్ ఈ పొజిషన్లో పెట్టవచ్చు కదా. సో ఈ పొజిషన్లో మిషన్ పెట్టామనుకుంటే ఈ పొజిషన్లో. ఓకే, ఇది లాక్ పొజిషన్ అంతేనా. అక్కడ అది అన్లాక్ పొజిషన్. అన్లాక్ చేయి. అలా కాదు శ్రీరామ్, అక్కడ కాదు. ఓకే, అది అన్లాక్. సో సరిపోయింది కదా. లాక్ చేయి. ఫ్రీగా లాక్ అయిందా. సో మనకి ఈ కన్నం ఏదైతే ఉందో ఈ కన్నం ఈ బాడీకి ఇవ్వాలి. ఇలా ఇక్కడ ఇలాగా. ఓకే, ఇప్పుడు నేను కదలకుండా పట్టుకుంటాను. లాక్ అన్లాక్ చేయి. గట్టి పట్టుకున్నాను. మిషన్ కనెక్ట్ చేయి. లాక్ వైర్ని, ఆ వైర్ని లాక్. బాగా అటు నుంచి లాక్ అన్లాక్ చేయి. అన్లాక్ అయిందా? లాక్ అవుతుందా? సో ఇది పాతది, లెంగ్త్ కొంచెం సరిపోలేదు, అందుకని ఇంకోటి తయారు చేసి వేసాను. వేసేసి ఒకసారి రిమోట్ ఆపరేట్ చేసి చూపించు. సో ఇది లాక్ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఇది అన్లాక్, మళ్ళీ లాక్, అన్లాక్. యా, డన్. ఇది కూడా ఫ్రీగా ఉంది, మనకేమీ ఎక్కడ పట్టేయట్లేదు. క్లోజ్. వైర్ లోపల తగ్గదు, బయటకు నుంచి అద్దం దిగుతుంది కదా పైకి, లోపల నుంచి. టెన్ బోల్ట్. ఏ మళ్ళీ తప్పు జరిగితే ఇవన్నీ డబుల్ వర్క్లు మనకి. సో శ్రీరామ్ ఒక బోల్ట్ వేయడం మర్చిపోయాడు, అందుకని చెప్పి మళ్ళీ చేసినాడు. ఏంటి అంటే ఈ డోర్ లాక్ హ్యాండిల్ ఆ బోల్ట్ వేసిన తర్వాత మళ్ళీ
సో నేర్పిస్తున్నప్పుడు వర్క్స్ ఎలాగైనా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ నేర్చుకుంటారు కాబట్టి ఇష్యూ లేదు. సో నా దగ్గర ఉన్న ఇంతకుముందు ఎప్పుడో ఒక వెహికల్కి కొన్నాను, ఐ థింక్ ఇది టార్క్. అప్పుడు ఆ వెహికల్కి అన్నీ వేయాల్సిన అవసరం పడలేదు. సో అందులో కొన్ని మిగిలినవి కాస్త ఆ డోర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక వెహికల్కి పాత మాడ్యూల్ ఏదో కంప్లైంట్ వస్తే కొత్త సెట్ కొన్నాను. కొత్త సెట్ కొని దీని మాడ్యూల్ దానికి వేసేసి ఆ డోర్ లాక్ మెషిన్స్ అన్నీ ఆ బండికి కరెక్ట్గానే ఉన్నాయి, అందుకని చెప్పేసి అది వేయలేదు. ఓకే. సో మిగిలిపోయిన మెషిన్స్ కొనుంటే ఆ మెషిన్లో ఒక 1 మెషిన్ ఈరోజు ఈ బండికి వాడాను. సో ఇంకా 10 mm బోర్డు ఎక్కించేస్తే డోర్ హ్యాండ్ పడిపోతుంది. తిన్నగా వేసినా చాలు ప్లాస్టిక్. ఓకే. బెంచ్ అలా కాదు, తీ హ్యాండిల్ తీ, పొడుగు ఎక్స్టెన్షన్ పెట్టుకో, పొడుగు ఎక్స్టెన్షన్ పెట్టుకో. సరిపోయింది, పైకి వచ్చిందా? ర్యాచెట్ పెట్టుకోవాలా? ఎందుకు హ్యాండిల్ తీయు, ఇటే పెట్టి మళ్ళీ తీ, రెచ్ తీసి మళ్ళీ రెచ్ ఓవర్టైట్ చేయక. టైట్ అయిందా? సరిపోయిందా? డోరే. సో లెఫ్ట్ సైడ్ ఒకటే అక్కడ మనం క్లోజ్ చేయలేదు ఇంకా. అంటే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఏంటి అది ఫిక్స్ చేయి, లోపలితాయి. తోసి ఇప్పుడు అటేపు రా, ఇటేపు రా, ఇటేపు దాంట్లోకి ఎక్కించు. వైర్లు చూడు శ్రీరామ్, అక్కడ వైర్లు ఏళ్ళు కోసుకుపోతాయి, జాగ్రత్త. అలా కాదు, అక్కడ వైర్లు సరే టచ్ చేయది, ఏదైనా సరే పెట్టు. ఎప్పుడైనా అలా టేప్ వేసినావు. రైట్. సో ఇటే కూడా క్లోజ్ అయిపోయింది, డ్రైవర్ సైడ్ క్లోజ్ అయిపోయింది. డోర్ వేసి అన్నీ తీసే, డోర్ వేసే, లాక్ చేయి, అన్లాక్, లాక్, అన్లాక్, లాక్, లాక్, అన్లాక్. లాస్ట్కి ఫ్రంట్ డ్రైవర్స్ డోర్ ఎక్కడ ఉండు, లాక్, అన్లాక్. యా ఓకే. సో లాక్ చేయి, లాక్ చేసి అన్లాక్. యా లాక్, అన్లాక్. సో అన్ని డోర్లు ఒకసారి చెక్ చేస్తే అప్పుడు కస్టమర్కి మనం కాన్ఫిడెంట్గా వచ్చు. అన్లాక్, లాక్, అన్లాక్, లాక్. ఓకే, డన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నిసాన్ మైక్రాకి ఒక ప్రాబ్లం ఏంటి అంటే డోర్ ఆన్ అండ్ ఆఫ్, అంటే లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడు ఫ్యూజ్ అయితే ఎగిరిపోతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే రియర్ రైట్ సైడ్ డోర్కి డోర్ లాక్ మిషన్ ఇంతకుముందు ఎప్పుడో తీసేశారు. సో దాన్ని కూడా రీప్లేస్ చేసేసి కొత్తది వేసి దానికి చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్, వైరింగ్ అంతా చెక్ చేసి పెట్టేసాం. ఓవరాల్గా పవర్ డోర్ లాక్ సిస్టమ్ అంతా ఒకసారి అన్నీ చెక్ చేసి, ఈవెన్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేసేసి చూస్తే మాడ్యూల్ ఏమో క్రాస్ లింక్ వీల్స్, వెరీ ఓల్డ్ సిస్టమ్ అది. దానికి ఆల్రెడీ ఆ కప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని కన్సిల్ చేసే కప్పులు అవి కూడా ఇరిగిపోయి ఉన్నాయి, దానికి ఆల్రెడీ టేప్ వేసి ఉంది.
సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఒక వీలు పడితే ఆ మాడ్యూల్ ఒకసారి ఓపెన్ చేసి అట్లాంటి మాడ్యూల్ ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నన్ను సంప్రదించండి. నా నంబర్ 8985384993. వీఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.